శశిరేఖ గారికి శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధం ఏంది అసలు? శశిరేఖ గారు అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తారంట, అసలు ఏంది ఆ సంబంధం ఏంది? శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే నేను బిఫోర్ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీలో అసిస్టెంట్ గా వర్క్ చేశాను. సో తర్వాత నేను ఆఫ్టర్ సర్జరీ తర్వాత నేను మళ్ళీ అసిస్టెంట్ గానే వెళ్ళిన తర్వాత సో నా ఫ్రెండ్స్ ఉన్నారు శ్రీదేవి డ్రామా కంపెనీలో, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందులోని నేను రీసెంట్ గా ఒక డాన్స్ పర్ఫార్మ్ కూడా ఇచ్చాను, ఆర్టిస్ట్ గా ఇచ్చాను, డాన్స్ పర్ఫార్మ్ ఇచ్చాను, మెయిన్ లీడ్ గా నేనే చేశాను. సో ఐఎమ్ హ్యాపీ. బట్ నేను ఒక ఆర్టిస్ట్ గా చేద్దామన్న టైంలోని అక్కడ నాకు ఎవరి సపోర్ట్ రాలేదు. నేను ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేద్దాము, శ్రీదేవి డ్రామా కంపెనీ నాకు ఒక ప్లేస్మెంట్ కావాలి నేను చాలా ట్రై చేశాను. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ నాకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. సో నేను ఒక ఆర్టిస్ట్ గా ట్రై చేయాలి, నేను ఒక ఆర్టిస్ట్ గా వెళ్ళాలి అనుకుంటున్నా. బట్ నాకు ఎవరు సపోర్ట్ వస్తారు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఎందుకంటే నిన్ను ఒక అసిస్టెంట్ గా చూసాము. సో నువ్వు ఒక అసిస్టెంట్ ఆర్టిస్ట్ గా వెళ్తావు, అక్కడ ఆర్టిస్టులకే పోటీ, ఒకరిని తొక్కేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఆర్టిస్టులని అసలు వెళ్ళనిస్తలేదు. అందరూ మాలో మేమే ఉండాలన్నట్లు సెలబ్రిటీలే చూసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులకి కానీ ఇప్పుడు వచ్చే బికమ్ ఏ సెలబ్రిటీస్ కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే, మీరు ఎలా వచ్చారో మేము కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాము, సో మీలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసే కదా మాలాంటి ఇంకా కొంచెం ముందుకు వస్తాం, మా టాలెంట్ ఏంటో మేము చూపించుకుంటాము. సో ఏం లేకుండా మీరు ఎందుకు రావాలి, మీరు అలానే ఉండండి, మీరు అలానే చేయండి అని అన్నోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బట్ నాకు అది ఆపర్చునిటీ వస్తలేదు. బట్ వస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను, నాకు ఇష్టమైన ఆపర్చునిటీ వచ్చిందని చెప్పి. మీరు ఇప్పుడు జబర్దస్త్ షోకి వెళ్తుంటారు, శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తుంటారు, అక్కడ చాలా అందమైన అబ్బాయిలు, సుధీర్ ఉంటాడు, చాలా హైపరాదిగా ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? సుధీర్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? సుధీర్ని అంటే ఏదో వస్తుంది హక్ చేసుకోవాలనిపిస్తుంది. ఇష్టం సుధీర్ అంటే బాగా? ఇష్టమే. ఓకే, ఎప్పుడైనా కలిసి మాట్లాడారా? మాట్లాడాను ఒకసారి, 1 or 2 times లంచ్ లో కలిసాము. సో ఏమైనా స్నాక్స్ ఇచ్చాను, సో కలిసాను, మాట్లాడాను. చాలా మంది ఆర్టిస్టులతో మాట్లాడాను. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఆటోమేటిక్ మంచి మంచి అబ్బాయిలు కూడా వస్తారు, ప్రమోషన్స్ అని అవని ఇవని చాలా మంది వస్తారు. సో చాలా మంది బాగుంటారు, చాలా మంది చూస్తారు, వస్తారు, వెళ్ళిపోతారు. అందుకని మనం అందరితో మనం మాట్లాడలేం కదా. అంటే ఇందాక నేను ఒక 20 questions అడిగి ఉండొచ్చు మిమ్మల్ని. మీ ఫేస్ లో అసలు బ్లెస్ అనిపించలేదు. సుధీర్ పేరు చెప్పగానే మీ మొక్కలో బ్లెస్ అవుతుంది, అంటే ఏదో జరుగుతుంది సుధీర్కి శశికి, ఏదో మధ్యలో ఏదో జరుగుతుంది అంటే ఏం చెప్తారు? సుధీర్కి శశికి ఎటువంటిది ఏమి లేదు. జస్ట్ అతను ఒక ఆర్టిస్ట్, నేను ఒక అసిస్టెంట్ గా అక్కడికి వెళ్ళాను కాబట్టి, సో ఇంకా నేను అసిస్టెంట్ కాబట్టి నార్మల్ గా మా మేడం క్యారీవన్ లో లంచ్ చేసిన, ఏమైనా లంచ్ అంటే ఇప్పుడు డిన్నర్ మనకి ఏమైనా అరేంజ్ చేసినా అందరూ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి జస్ట్ నార్మల్ గా తినేటప్పుడైనా సో అందరూ ఒక్కడే కూర్చుంటారు, నేను వాళ్ళతో పాటు కూర్చుంటాను, వాళ్ళు తినే తర్వాత మేము అందరం తింటాము. సో అదొక హ్యాపీనెస్ అనమాట, చూస్తాం కాబట్టి. సో సుధీర్ అంటే ఇంకా యంగ్ లో ఉన్నాడు, ఇంకా పెళ్లి అవ్వలేదు కాబట్టి, సో సుధీర్ కి చాలా మంది ఫ్యాన్ పేజెస్ ఉంటారు కాబట్టి అందులో ఒక అమ్మాయిని నేను కూడా అనుకోండి. సో బాగుంటాడు, ఒక విధంగా క్రష్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇంకా మిమ్మల్ని క్రష్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు సుధీర్ ఇష్టపడడం అంటే గ్రేట్. అంటే సుధీర్ ఎలా ఉంటాడు అంటే చాలా మంది అంటారు సుధీర్ చాలా తోపు యాక్టర్ కాబట్టి ఎక్కువ ఎలా ఉంటాడు అట్లా? మీరు పర్లేదు, బాగానే మాట్లాడతారు, బాగానే ఉంటారు, బాగానే మాట్లాడతారు. ఓకే, మరి హైపరాది ఎలా ఉంటాడు? హైపరాది అతను కూడా బాగానే ఉంటారు, బాగా మాట్లాడతారు. హైపరాది కలిసారు అతను? కలిసాము. సో రీసెంట్ లో ఒక మూవీ ప్రాజెక్ట్ కూడా హైపరాదితో పడ్డది, నాకు ఒక క్యారెక్టర్. సో బికమ్ హైపరాది గారితో చేయాలి ప్రాజెక్ట్ కలిసి. ఓకే మేడం, అంటే మీరు చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నారు, మీ స్మైల్ చాలా బాగుంది, మీ చూపులు కూడా చాలా బాగున్నాయి, అంతా ఓకే. కానీ మీరు ఇంత ఫిట్ గా ఉండడానికి అసలు ఏం చేస్తారు? మీరు జిమ్ కి వెళ్తారా? వర్కౌట్ చేస్తాను. వర్కౌట్ కూడా చేస్తారా? అంటే అంత టైం ఎక్కడ ఉంటుంది మేడం? అంత టైం అంటే నేను వర్కౌట్ అంటే డైలీ చేయను, వీక్లీగా ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నేను వర్కౌట్ చేస్తాను. అంటే ఎట్లా జిమ్ లో మీరు పోయి ఇక్కడ ఏమేమి చేస్తారు? జిమ్ కి వెళ్తుంటే మీతో పాటు కూడా అంటే మిమ్మల్ని చూడడానికి కోసమైన అబ్బాయిలు వస్తుంటారా? జిమ్ అంటే ఇంకా చాలా మంది అబ్బాయిలు ఉంటారు, సో అమ్మాయిలు కూడా ఉంటారు ఆబ్వియస్లీ. సో ఎవరి పని వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు. నాకు నా జిమ్ ట్రైనర్ తప్పించి నాకు ఇంకెవరు తెలియదు. ట్రైనర్ పేరు వద్దామా? చెప్పదా ఇక్కడ? చెప్పదు కాదని, అతని పేరు మనకెందుకు వద్దు, అతని పర్సనల్స్ అతనికి ఉంటాయి కదా. అంటే మీరు ఇప్పుడు
సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో మీకు ప్రపోజల్స్ వస్తుంటాయా? మేడం మీరు అంటే పిచ్చి మేడం అంటే క్రష్ మేడం, చేతి కోసుకుంటాయి మేడం, ముక్కు కోసుకుంటాయి అట్లా? రీసెంట్లీ నేను ఒక స్ట్రక్ అయిపోయాను అది ఒక విషయంలో. సో నన్ను ఒక అబ్బాయి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. సో ఏంటంటే నేను ఒక అబ్బాయి నా రీల్స్ కన్నిటికి ప్లీజ్ రిప్లై అది ఇది అని చెప్పి చేశాడు. సో డైరెక్ట్లీ నేను మెసేజ్లు కూడా చేసా, చాలా అంటే చాలా మెసేజెస్ ఉన్నాయి. మెసేజెస్ అయిన తర్వాత నేను రిప్లై ఇచ్చాను, ఎందుకు ఇన్ని టైమ్స్ హెల్ప్ అని అడుగుతారు, ఏదో హెల్ప్ చేద్దాము నాకు వీలుంటే నేను చేస్తానని చెప్పి అనుకున్నా. బట్ ఆ అబ్బాయికి అమ్మ నాన్న లేరు అది ఇది అని చెప్పాడు. సో రీసెంట్లీ తను ఓకే నేను ఒక ఫ్రెండ్ లా ఉంటాను, నీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే చెప్పు అది ఇది అని చెప్పాను. సో అయితే లేదు మేడం నాకు జాబ్ దొరికింది నేను చేశాను అంటే, సరే నేను కూడా హ్యాపీ, నువ్వు ఇంకా సాడ్ గా ఫీల్ అవ్వకు, నీది ఎప్పుడైనా సాడ్ గా లోన్లీగా ఫీల్ అయితే నాకు చెప్పు, నాకు కాల్ చేయి, నేను మాట్లాడతాను ఒక 5 minutes అది ఇది అని అన్నాడు. కుర్రాడు అబ్బాయి. సో అబ్బాయి ఎస్టీస్. మాట్లాడిన తర్వాత ఇంకా 1 week అయిన తర్వాత అబ్బాయి బర్త్డే వచ్చింది, ఎవరు లేరు అది ఇది అని చెప్పి నాకు కాల్ చేసి కొంచెం సాడ్ గా ఫీల్ అవుతున్నాడు. అదే టైంలో నేనేం చేశాను, నేను ఆ రోజు ఫ్రీ ఉన్నాను అని చెప్పి, సరే నువ్వేం బాధపడమాకు, టెంపుల్కి వెళ్తున్నాను అని చెప్పాడు, నువ్వేం బాధపడమాకు అది ఇది అని చెప్పాను. ఈవినింగ్ ట్యాంక్ బండ్ కేక్ కట్ చేపిస్తాను అది ఇది అని చెప్పి నేను నా ఫ్రెండ్ తీసుకొని కేక్ పట్టుకొని వెళ్ళాము. వెళ్ళిన అయిపోయింది, పర్లేదు బాగానే అయిపోయింది, ఎవరు లేరని కనికరిచ్చాము. కొంచెం ఎవరైనా జాలి పడతారు కదండి. సో మమ్మీ డాడీ లేరంటే ఎవరు జాలి పడరు. సో నేను అదే జాలితో వెళ్ళాను. నెక్స్ట్ డే ఏం చెప్తున్నాడు అబ్బాయి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు నాకు కావాలి, నేను ఎవరితో మాట్లాడితే నేను ఒరవలేను అది ఇది అని చెప్పాడు. సో నేను చెప్పాను అబ్బాయికి నార్మల్ నాకు లవర్ ఉన్నాడు, అబ్బాయి చూసే బాగోదు అది ఇది అని చెప్పి కన్విన్స్ చేశాను. అయినా సరే లేదు ఆడెవడో చెప్పేవాడు తలకాయ పగల కొట్టేస్తాను అది ఇది అని అంటున్నాడు. అయితే నేను అబ్బాయిని బ్లాక్ చేసేసరికి పెద్ద షాక్ పట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కోసేసుకుని నాకు వీడియో పెట్టాడు. అమ్మో అసలు నాకు ఇదైపోయింది, ఇంకా షేక్ అయిపోతుంది నా బాడీ. ఏంది చూసి నేను గోతులో పడ్డానా నా లైఫ్, ఆ అబ్బాయి నేను చచ్చిపోతాను పేరు రాసి చచ్చిపోతా అది ఇది అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళా, ఏం చేయాలా, నేను చచ్చిపోతాను అది ఇది అని చెప్పి తలవారు తీసుకొని నా పేరు మీద దగ్గర పెట్టుకొని ఫోటోలు పెట్టడం అన్ని చేశాను. నేనైతే చాలా సఫర్ అయిపోయాను. నా ఫ్రెండ్ కి చెప్పేస్తే తను పోలీస్ కేసు పెడదాం పదా అది ఇది చెప్పింది. సో తను కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. తర్వాత అన్ని బ్లాక్ చేసేసాను. అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా కాల్ చేస్తున్నాడు అబ్బాయి, నేను లిఫ్ట్ చేస్తలేదు. సో నాకు చాలా అంటే చాలా వస్తూనే ఉన్నాయి. అసలు అన్నోన్ నెంబర్ ఎవరెవరి నెంబర్ నుంచో కాల్ చేస్తాడు. హెల్ప్ చేసిన పాపానికి నా పేగమైన కత్తి నేనే ఎట్టుకొని కోసుకున్నట్లుందండి. అంటే నిజంగా ఏమర్థమైందంటే మీరు ఏదో ఇంకోసారి ఎవరికైనా హెల్ప్ అని అడిగితే ఇంకా నేను చేస్తానా, ఎంత ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని, ఇంకెవరైనా నాకు హెల్ప్ అని మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను వాళ్ళకి, ఇవ్వను కదా. ఏదో పాపం పోలే అని మీరు తనకి సాయం చేద్దాం అంటే తన సైకోలాగా బిహేవ్ చేస్తున్నాం. సైకోలాగా బిహేవ్ మరి ఎందుకు దీనికి ఫుల్ స్టాప్ పెట్టొచ్చు కదా, పోలీస్ చెప్పొచ్చు కదా. అంటే నేను పోలీస్ స్టేషన్ కి వెళ్దామంటే మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం సోషల్ మీడియాలో పేరు వస్తుంది, ఇప్పుడు అందరూ గుర్తుపడుతున్నారు, నా లైఫ్ ఎందుకు స్పాయిల్ అవుతుంది, మళ్ళీ పోలీస్ స్టేషన్స్ కి ఎక్కడం ఎందుకు అదంతా ప్రాసెస్ పెద్దది, మళ్ళీ మన క్యారెక్టర్లు ఇదైపోద్ది, వద్దులే అని చెప్పి వదిలేస్తాను. అంతే, మంచి మనసుతో వదిలేస్తారు. ఒకవేళ అబ్బాయికి మన ఫ్యూచర్ లో అయితే మీ పేరు బ్యాడ్ అయితే కదా, ముందు చెప్పేస్తే బెటర్ కదా అని నా సజెషన్. కమ్యూనిటీకి కూడా చెప్పాను ఒకసారి, వాళ్ళు ఏమైనా అయితే నాకు సపోర్ట్ ఇస్తారని చెప్పి. ఓకే శశి గారు, మీరు అంటే ఇంట్లో నుంచి ఒకప్పుడు పారిపోయి వచ్చన్నారు, మరి ఇప్పుడు ఇంటికి ధైర్యంగా వెళ్తున్నారా? ఎంత స్ట్రాంగ్ గా నా ఇంటికి వెళ్తున్నానంటే చాలా హ్యాపీనెస్ తో వెళ్తాను. సో చాలా అంటే చాలా ఎగ్జైట్ తో వెళ్తాను, మా మమ్మీ డాడీని చూస్తానని చెప్పి. ఓకే, ఇప్పుడు ఈ ఇంటి నుంచి బిగ్ బాస్ ఇంటికి వెళ్ళే ఏమైనా ఛాన్స్ ఉందా? ప్రయత్నం చేస్తున్నారా మీరు ఏమన్నా? చాలా ట్రై చేస్తున్నానండి. నా గోల్ వచ్చేసి నేను ఒక బిగ్ బాస్ ప్లాట్ఫామ్ నాకు కావాలి అని చెప్పి. సో నేను చాలా అంటే చాలా ట్రై చేసా. నాకు తెలిసిన సార్స్ తో పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా నేను ట్రై చేశాను. బట్ నా సాయశక్తులతో నేను కూడా ట్రై చేశాను. బట్ ఈ సీజన్ నార్మల్ కంటెస్టెంట్స్ కూడా తీసుకున్నారు. ఏదో ఒక సీజన్ కి నేను కూడా వెళ్తానన్న హోప్ ఉంది. బట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తా అండి. నాకు ఆపర్చునిటీ కావాలి, బిగ్ బాస్ ఆపర్చునిటీ కావాలి. నేను కూడా కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి మా విజయనగరం డిస్ట్రిక్ట్ కి నేను పేరు తేవాలి. సో అప్పుడైతే ఇంకా హ్యాపీ, నా లైఫ్ ఇంకా చాలా, ఇంకా లైఫ్ కి ఆ హ్యాపీనెస్. సో చాలా మంచి ఆపర్చునిటీ, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. అది వస్తే మా మమ్మీ డాడీని, మా ఊరిని ఎంత నెగిటివ్ అయితే చేసాం అంత మంచి పేరు వచ్చింది, మా విజయనగరం మంచి పేరు వచ్చింది. నన్ను చూసి మా ట్రాన్స్జెండర్స్ ఎంతో మంది ఇన్స్పైర్ తీసుకుంటారు. సో చాలా బ్యాక్ సపోర్ట్ ఉంటాను. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటది. సో నేను చాలా ట్రై చేస్తున్నా బిగ్ బాస్ ఆపర్చునిటీ కోసం. బట్ ఐ విల్ నెక్స్ట్ సీజన్ కి ట్రై చేస్తా.
ఓకే, మరి ఇస్తే బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకి ఏమైనా అప్లై చేశారా మీరు? ఏమన్నా అగ్ని పరీక్ష ఆడిషన్ అప్లై చేశాను. చేశారా? ఓకే, రిజెక్ట్ అయ్యారా? అంటే సెలెక్ట్ చేయలేదా? మీలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయకుండా ఎవరైనా సెలెక్టేషన్ బాగా ఆల్రెడీ మా కమ్యూనిటీలో రీసెంట్లీ చంద్రముఖి మువ్వల అంకిత నాయుడిని సెలెక్ట్ చేశారు అనేది తెలిసింది. సమ్ ప్రాబ్లమ్స్ గొడవల వల్ల వాళ్ళు రిజెక్ట్ అయిపోయారు అని అర్థమైంది. సమ్ వాళ్ళు వెళ్ళాలో తెలీదు మరి. ఓకే ఓకే, శశి గారు మీకు ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్? మీద టాలెంట్ ఏముందంటే ఏం చెప్తారు? టాలెంట్ ఏముంది అంటే నేను ఒక నార్మల్ పూర్ పీపుల్ నుంచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను అంటే నార్మల్ గా రాలేదు. నేను ఎంతో హార్డ్ వర్క్ చేశాను, ఎంతో సఫర్ అయ్యి ఎంతో హార్డ్ వర్క్ చేస్తే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాను అంటే నాకు ఒక టాలెంట్ కావాలంటే నేను ఒక రోల్ మోడల్, నేను ఒక అందరికి ఒక రోల్ మోడల్ లెక్క నన్ను తీసుకోవచ్చు. ఎందుకంటే నేను మిస్ నాకు ఒక కంటెంట్ కావాలి అంటే నన్ను ఎందుకు తీసుకోవాలంటే నేను ఒక మిస్ ఇండియా ట్రాన్స్ లో అమ్మాయిలతో పార్టిసిపేట్ చేసి నేను ఒక మిస్ ఇండియా టైటిల్ కొట్టాను. సో నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ తీసుకోవచ్చు. నన్ను చూసి సొసైటీ మమ్మల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయదు? సో నేను ఒక అమ్మాయిని ఒక ట్రాన్స్జెండర్ శశిరేఖగా ఒక బిగ్ బాస్ కి వెళ్ళాను అంటే సో సొసైటీ చాలా అప్డేట్ అవ్వచ్చేమో నా నుంచి. ఎందుకంటే ఒక అమ్మాయి ట్రాన్స్ అయి ఉండి బిగ్ బాస్ వరకు వెళ్ళింది. ప్రియాంకను చూసి చాలా మంది ఇన్స్పైర్ తెచ్చుకున్నారు, చాలా మంది రెస్పెక్ట్ ఇస్తారు. బట్ అదే ప్రియాంక ఇప్పుడు ఒక 3 years 4 years అవుతుంది బిగ్ బాస్ కి వెళ్ళొచ్చి. ఇప్పుడు మళ్ళీ చాలా గ్యాప్ వచ్చేస్తుంది. ఈ సీజన్స్ లో ట్రాన్స్ తీసుకుంటలేదు. బట్ ఈ సీజన్ కాక నెక్స్ట్ సీజన్ కైనా ఒక ట్రాన్స్ గా ఒక కమ్యూనిటీలో ఒక పర్సన్ గా నిజంగా నన్ను తీసుకుంటే నేనేం ప్రూవ్ చేస్తాను అంటే ఒకటి ఫస్ట్ నేను జెన్యూన్ గా ఉండి నాలాంటి వాళ్ళకి నేను ఎంతో ఇన్స్పైర్ గా నిల్చుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ తెచ్చుకోవాలి. ఇంకా రెండోది ఏంటంటే ఈ సొసైటీలో చాలా చేంజ్ అవ్వాలి. సో అంటే కమ్యూనిటీలో వీళ్ళకి కూడా ఇన్ని ఆఫర్స్ ఉంటాయి, వీళ్ళు ఇలా ఉంటారు, ఇంత రోల్ మోడల్ గా ఉంటారు, వీళ్ళు కూడా ఇంత అందమైన వాళ్ళు ఉంటారు, వీళ్ళు కూడా ఇంత అందమైన వాళ్ళు ఉంటారు అన్న కాన్సెప్ట్ తో నేను నిజంగా అలా తీసుకొచ్చి అలా ప్రూవ్ చేసుకొని నా టాలెంట్ ఏంటో నేను నిజంగా ప్రూవ్ చేసుకొని నేను మంచి పేరు తెచ్చుకుంటా. మా మమ్మీ డాడీకి గానీ మా విజయనగరం గానీ మంచి పేరు తెచ్చుకుంటా. ఇది నా హోప్. మీ హోప్, మీ ఛాలెంజ్ కూడా అయితే మీరు చూడడానికి తీసుకోకూడదు. నేను ఒక రోల్ మోడల్ ని, ఒక టైటిల్ విన్నర్ ని. సో నన్ను ఎందుకు తీసుకోకూడదు? మీరు ప్రొఫెషనల్ మోడల్ అంటే యాక్టర్స్ ని ఇప్పుడు బికమ్ ఏ సెలబ్రిటీ కింద వస్తున్నా, ఒక మూవీస్ కూడా చేస్తున్నా, నేను కూడా ఒక యాక్టర్ నే కదా, నన్ను ఎందుకు తీసుకోకూడదు? ఎవరెవరినో తీసుకుంటున్నారు, ఎవరెవరినో ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. మాలాంటి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూస్తే మా టాలెంట్ ఏంటో మేము చూపించుకుంటాం కదా. సో మాలాంటి వాళ్ళని తొక్కేస్తారు, ఇంకెవరెవరినో పైకి లేపుతారు. సో మాలాంటి వాళ్ళు తీసుకుంటే ఎక్కడొక్క మీ వల్ల తీసుకుని మీ మంచి మనసు వల్ల ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చానంటే మీ మంచి మనసు వల్లే కదా నేను అక్కడికి వచ్చాను. మీ వల్లే కదా నేను అంతమంది ఆడిషన్స్ కి తెలుస్తున్నాను, ఎంతమంది పబ్లిక్ కి తెలుస్తున్నా, ఎంతో మంది చూస్తారు, కొన్ని లక్షల మంది చూస్తారు, 2 తెలుగు రాష్ట్రాలు చూస్తారు. ఎక్కడొక్క నన్ను చూసి ఒక 10 members అయినా చేంజ్ అవ్వరా చెప్పండి? చేంజ్ అవుతారు కదా. అంటే ఇప్పుడు శశిరేఖ గారు ఒక ప్రొఫెషనల్ మోడలింగ్, ఒక యాక్టర్, అదే విధంగా చూడడానికి కూడా అందంగా ఉంటది, ఒక హీరోయిన్ గా అనుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళని బిగ్ బాస్ లో తీసుకుంటే బాగుంటుందని మీరు కోరుకుంటారు అంతే. సో తీసుకుంటారా మీరు అనుకుంటారా? ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి, కాల్ వస్తుంది, ఏమైనా ఆపర్చునిటీ వస్తుంది, బిగ్ బాస్ ఆపర్చునిటీ సీజన్ కాకపోయినా నెక్స్ట్ సీజన్, నెక్స్ట్ సీజన్ కైనా నేను ఒక కంటెస్టెంట్ గా వెళ్తానన్న హోప్ ఉంది. సో వెళ్ళాలి కూడా, వెళ్ళాలి సో అన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ప్లీజ్ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎవరైనా చూసుంటే, నాగార్జున సార్ గానీ బిగ్ బాస్ టీం వల్ల గానీ సో అన్నపూర్ణ స్టూడియో నుంచి ఎక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుందేమోనని, బిగ్ బాస్ లో ఒక ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి ఒక కంటెస్టెంట్ గా, ఒక అమ్మాయిగా ఒక శశిరేఖను తీసుకుంటారని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి అని మీ మీడియా వాళ్ళని, మీలాంటి సపోర్టర్స్ ని కొంచెం సపోర్ట్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, అంటే శశిరేఖ గారు మీకు చందమామకి మన రిలేషన్ ఉందా? ఎవరికండి? మీకు చందమామకి? చందమామ అంటే మీరు కూడా చందమామ లాగానే ఉంటారు, అట్లా స్టార్ లెక్క అట్లా బ్లెస్ అవుతూనే ఉంటారు. అంటే ఏది మన రిలేషన్ ఉందా అని? అలా ఏం లేదు, వెళ్ళిపోతే డైరెక్ట్ వెళ్ళిపోతానండి చందమామ దగ్గరికి. వెళ్ళిపోతా. మీరు బాగా స్వీట్స్ తింటారా? బాగా స్వీట్లు బాగా తింటారా? స్వీట్లు అమృతం అట్లా ఏమైనా తాగుతారా? బాగా స్వీట్ ఒకప్పుడు తినేదాన్ని, ఇప్పుడు తినడం తగ్గించేసాను. మీ వాయిస్ కూడా చాలా స్వీట్ గా ఉంది. అయ్యా లేదు, ఇదే వాయిస్, నా వాయిస్ చూసి నాకే ఇరిటేషన్ వచ్చింది. ఓకే, అంటే చెప్పండి, ఇప్పుడు సొసైటీలో వాస్తవంగా ఒకప్పుడు ట్రాన్స్జెండర్ అంటే
కొద్దిగా అంటే భయపడే వాళ్ళు దగ్గర కూడా పోయేవాళ్ళు లేదు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే అరే మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా బాగుంటారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వము ట్రాఫిక్ జోన్ లో కూడా ట్రాన్స్జెండర్ పెట్టడం జరిగింది. సో మీకు కూడా మంచి ఐడెంటిఫై వస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇంత సొసైటీలో కమ్యూనిటీ పర్సన్స్ గా మేము కూడా ఉన్నామని గుర్తించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎందుకంటే మాలో కూడా చాలా వర్క్స్ చాలా ప్రొఫెషనల్స్ చాలా జాబ్స్ చేసేటోళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్స్, లాయర్స్, పోలీసులు అయ్యేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఎంతమంది ఉన్నా సరే ఇంకా నార్మల్ గా ఇంకా కమ్యూనిటీలో ఉన్న వ్యక్తులకు కూడా కార్ డ్రైవింగ్స్ అని, జిహెచ్ఎంసి అని, ట్రాఫిక్ పోలీస్ అని చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్కి. ఎందుకంటే ఒక నార్మల్ గా మేము కమ్యూనిటీలో ఉంటే ఒక నార్మల్ షాప్స్ వెళ్ళి ఆడుకునేటోళ్ళు, సిగ్నల్ దగ్గర ఉండేటోళ్ళు, అదే ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ గా ఒక యూనిఫామ్ వేసుకొని నిల్చుంటే ఎంత ప్రౌడ్ గా ఉంటది ఆ ఫీల్ చెప్పండి ఒకసారి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కమ్యూనిటీలో చాలా పీపుల్స్ చేంజ్ అయ్యారు. ఇంకా రాను ఇంకా ఒక ప్రభుత్వం వచ్చినా సరే, ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయినా సరే, ఇటువంటి ఆపర్చునిటీస్ అనగా అన్ని రంగంలోని అన్ని జాబ్స్ లోని ఒక థర్డ్ జెండర్ కి ఒక ఆపర్చునిటీ ఇచ్చి చూడండి, ఏదో ఒక రంగంలో మేము కూడా సక్సెస్ అవుతాము. ఓకే, థ్యాంక్ యూ. సో శశిరేఖ గారు అన్నట్టుగా నిజంగా రేవంత్ సర్కార్ చాలా అద్భుతంగా చేసింది. సో మీరు కూడా మన ఫ్యూచర్ లో అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ లో నుంచి వచ్చిన తమన్నా గారు రాజకీయాల్లో కూడా అడుగు పెట్టారు. శశిరేఖ గారికి మన పాలిటిక్స్ లో చూసే ఛాన్స్ ఉందా? పొలిటీషియన్స్ అంటే ట్రాన్స్జెండర్ రావచ్చా అంటే మీరు ఏం చెప్తారు? ట్రాన్స్జెండర్స్ రావచ్చు, ఎందుకు? నాకు ఓటుకు లేదండి, నాకు కూడా ఉంది కదా, నా ఓటు కూడా యూజ్ అవుతుంది కదా, నేను కూడా ఒక మనసునే కదా. సో నాకు ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారు. ఎందుకు ఆదరించండి, ఆదరిస్తారన్న కాన్ఫిడెన్స్. సో నాకు కూడా రాజకీయం అంటే ఇష్టం, బట్ మా ఊర్లో చూసేదాన్ని. అదే మేబీ ఆపర్చునిటీ వస్తే నేను కూడా చేస్తానేమో ఫ్యూచర్. అంటే ఫస్ట్ మనం రాజకీయాల్లోకి రావాలంటే మనకి ఇన్కమ్ ఉండాలి. ఇన్కమ్ మా దగ్గర అయితే లేదు. సో నేను ఫ్యూచర్ లో మంచి సెలబ్రిటీ అయ్యి మంచి ఆర్టిస్ట్ అయ్యి, సో మంచి నా దగ్గర ఇన్కమ్ ఉంది అనుకుంటే, నేను మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నాను అంటే, నా ఇన్కమ్ తగ్గట్టు పొలిటిక్స్ సరిపోతుంది అంటే ఖచ్చితంగా నేను పొలిటిక్స్ చేస్తాను. పాలిటిక్స్ కూడా చేయడానికి సిద్ధం. సో అన్ని రంగాల్లో మీరైతే దూసుకెళ్తా అంటారు? వెళ్తాను, ఛాన్స్ ఇచ్చి చూడండి, దూసుకెళ్తాం. ఒక్కసారి నా టాలెంట్ ఏంటో నేను చూపించుకుంటే ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చి చూడండి. ఓకే, అంటే ఇప్పుడు చెప్పండి, అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కొత్త మాఫియా కూడా ఉంటదంట, అది నిజమా? అసలు ఏం జరుగుతుంది? ఉంటే చాలా, అంటే కమ్యూనిటీలో కూడా లోపల చాలా అవుతాయి, అన్ని మనం చెప్పుకోలేము అంతే. అంటే మేడం ఈ క్వశ్చన్ అడగదలుచుకున్నా, మీరు తప్పుగా అనుకోకండి. కొంతమంది ఉంటారు ఏంటంటే మరి భయపెట్టి మరి డబ్బులు అడుగుతుంటారు. సిగ్నల్స్ కాడ డబ్బులు ఇస్తావా అయ్యవా, ఇవ్వకుంటే ఏదేదో ఎత్తుతారు, అట్లా ఎంతవరకు కరెక్ట్ మేడం? అది ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు తెలిసినంత నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తాము, వాళ్ళు డబ్బులు అడుగుతారంటే నార్మల్ గానే అడుగుతారు. ఇస్తే ఇష్టం ఉంటే ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తారు, ఇష్టం లేని వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. సో ఒక ట్రాన్స్ తిట్టింది అంటే నువ్వు ఒక 5 రూపాయలు ఇవ్వడం 10 రూపాయలు ఇవ్వడం తిట్టదు. అంటే మనం నార్మల్ గా తిడితే క్యాజువల్ గా తిట్టాము అంటే అంత మాట ఏమైపోదు, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు ఇదైపోవాలి అదైపోవాలి అంటే అక్కడ జరిగేది ఏమి ఉండదు. నేనేం దేవుణ్ణి కాదు, నేనేమి పెట్టి పుట్టలేదు, నేను మీలానే పుట్టాను, నేను మీలానే పెరిగాను. బట్ మన శాపనార్థాలు ఎప్పుడు తగులుతాయి అంటే ఒక ట్రాన్స్ అనే వ్యక్తి ఎప్పుడైతే లోన్లీగా ఫీల్ బాధతో తిట్టిద్ది, అదే తిట్టి మనకి శాపనార్థం తగిలిద్ది అని నాకు తెలుసు. బట్ ఇది నేను తెలుసుకున్న వర్డ్ కమ్యూనిటీలో. ఒక ట్రాన్స్ బాధపడి ఎంతో ఎమోషన్ తో ఎంతో బాధపడి బాధతో మిమ్మల్ని ఒక మాట తిట్టింది అంటే ఖచ్చితంగా అది తగిలిద్ది, ఖచ్చితంగా అది తగిలిద్ది, 100-200% తగిలిద్ది. లేదు జస్ట్ నవ్వుతూ కవుతూ నువ్వేదో డబ్బులు ఇవ్వలేదు, నువ్వేదో చేసావు, నువ్వేదో చిల్లర పని చేసావు అని చెప్పి తిట్టినంత మాత్రాన నువ్వేమి ఇదైపోవు, జస్ట్ నార్మల్ క్యాజువల్ గా తిడతారు అంతే. సో మీరు అన్నట్టుగా ట్రాన్స్జెండర్ శాపం ఇస్తే మాత్రం చాలా పవర్ఫుల్ అంటారా? పవర్ఫుల్ అంటే చెప్పాను కదా, బాధతో తిడితే, మనసులో నుంచి వచ్చే బాధతో తిడితే అది పవర్ఫుల్, చాలా పవర్ఫుల్, చాలా అంటే చాలా తగిలిద్ది. మేడం నేను ఇంకా చూసాను రీసెంట్ గా ఒక కొత్త షాప్ ఇక్కడ ఓపెన్ అయితే అక్కడ ట్రాన్స్జెండర్ చాలా రెస్పెక్ట్ గా పిలిచి వాళ్ళతో షాప్ ఓపెన్ చేపిస్తారంట. అసలు ఎందుకు అంటే ఏం చెప్తారు మేడం? ఏముంది, ఓకే మీరు ఎప్పుడైనా వెళ్ళారా? పోనీ వెళ్ళాను కానీ నేను అందరూ అడుగుతుంటే పక్కకు నిల్చునేదాన్ని, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ అడుగుతారు కదా, నేను ఎందుకు లేదని చెప్పి నిల్చునేదాన్ని. సో ఎందుకు వెళ్ళి ఓపెన్ చేస్తారంటే ట్రాన్స్ అప్పుడప్పుడు శ్రీకృష్ణదేవరాయలు బట్ సమ్ దేవుడు ఏదో బ్లెస్ చేశారు, మీరు అన్న మాట ఇది, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అంతా మంచి జరగాలి అని ఒక శాపం పెట్టారు. అదే శాపంతో థర్డ్ జెండర్ ఎక్కడైనా ఏమైనా ఓపెనింగ్స్ అయినా బ్లెస్ చేసినా అంతా మంచి జరిగిద్ది అంటే ఇలా చేయి పెట్టే దాంట్లోనేదో
థర్డ్ జెండర్ కాబట్టి, ఇది ట్రాన్స్జెండర్ కాబట్టి ఇలా మంచి జరిగిద్ది అన్న నమ్మకంతో ఉంటారు కాబట్టి మంచి జరిగింది. మ్యామ్, ఈ మధ్య సోషల్ మీడియాలో మీరు అన్నట్టుగా బిగ్ బాస్ 9 కి చాలా నుంచి ట్రాన్స్ తీసుకోవట్లేదు అని అన్నారు. బిగ్ బాస్ 9 లోకి ఉప్పల్ బాలని తీసుకుంటారని అన్నారు. కాకపోతే ఒక ఏంటంటే ఆయన డిఫరెంట్ గా ఉంటాడు కాబట్టి ఆయన అన్న ఛాన్స్ రాలేదు అంటారు. సో మీరేమంటారు? ఉప్పల్ బాలను అక్క అంటారా లేకుంటే అన్న అంటారా? మీరేమంటారు? అక్క అన్న కాదు, తను కూడా మాలో ఒక మనిషే కాబట్టి తన బిహేవియర్ కూడా మాలోని అమ్మాయిలా చీర కట్టుకుంటాడు కాబట్టి నేను అక్కనే అంట. ఎందుకంటే తను బిఫోర్ బాయ్ గా ఉన్న తన ఫీలింగ్స్ అమ్మాయివి, బట్ అబ్బాయి అయినప్పుడు చీర కట్టుకోకూడదు అంటే మీరు చీర కట్టుకోరు. సో తన అబ్బాయి అయినా సరే చీర కట్టుకుంటాడు, అబ్బాయిగా ఉండి నో ప్రాబ్లం, అమ్మాయిగా కూడా ఉంటాడు నో ప్రాబ్లం. బట్ అమ్మాయిగా నేను ఎందుకు డిసైడ్ చేస్తున్నా అంటే తను సారీ కట్టుకుంటాడు కాబట్టి నేను అమ్మాయి అన్న వర్డ్స్ యూజ్ చేస్తాను. ఉప్పల్ బాల్ అంటే ఇష్టమే, తను మంచి కమీడియన్, సో తను మంచి ఎంటర్టైన్ చేస్తాడు ఉప్పల్ బాలు. సో చాలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సో తనని చాలా మంది చీప్ కనుకుంటారు, ఇరిటేషన్ వస్తుంది ఏదో అనుకుంటారు. తను కూడా ఒక మనిషే కదండి. సో తను ఎంత ఇది చేసినా మన పొట్ట కూడు కోసమే కదా మనం చేసేది. తను ఎంత నెగిటివ్ అయిపోయినా ఏదో రోజు మంచి సక్సెస్ కొడతారన్న దానికి రీసెంట్లీ ఒక మూవీ వచ్చింది, శివాజీ గారు డైరెక్షన్ లో ఇప్పుడు రీసెంట్లీ ఒక మూవీ చేశారు. సో రీసెంట్ మూవీలో తను పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు ఉప్పల్ బాలు గారికి. సో నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కలిసాను ఒక 2 times కానీ ఇప్పుడు అంత మాట్లాడలేదు. కలిసినప్పుడు డైరెక్ట్ అన్న అన్నారా ఉప్పలక్క? హాయ్ బాయ్ అంతే, అన్న లేదు అక్క లేదు, హాయ్ బాయ్. సో తనంటే నాకు చాలా ఇష్టం, పర్లేదు ఇష్టం, మంచిగా మాట్లాడతారు, మంచిగా ఇచ్చేస్తారు, ఇష్టం. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అఘోరి అని ఒక ఆమె ఉండే, సో తన వల్ల కొంతమంది ట్రాన్స్జెండర్ కూడా చెడ్డ పేరు వచ్చింది అన్నట్టు కమ్యూనిటీ బ్యాడ్ అయిపోయింది. అంటే అదొక ఫేక్ అఘోరి అంటే అమ్మాయిలు కూడా అఘోరీలు ఉంటారనే సృష్టి తీసుకొని వచ్చింది తను. సో తనైతే ఇప్పుడు జైలు పాలైంది కదా, తన లైఫ్ ని తనే చేతులారా పాడు చేసుకున్నది. సో ఎందుకు వచ్చింది, లేనిపోయినవన్నీ చేసి ఇంకా ఎవరెవరు పోలీసుల పై కూడా కొట్టనికి వెళ్ళింది. చాలా వ్యూస్ లో వీడియోస్ లో చూసా. ఎందుకు లేనిపోయినవన్నీ చేసి ఏదో పెద్ద ఫేమ్ తెచ్చేసుకుందామా, అది చేసేద్దాం ఇది చేసేద్దాం. అఘోరీలు ఎవరు పూజలు పునస్కారాలు చేయరు కదా, సో కాలక్షేపాలు చేస్తారు కదా. ఇది ఎక్కడో కార్లు వేసుకొని తిరిగిద్ది, ఎందుకు వచ్చింది లేనిపోయింది అది వేస్ట్ గా. ఇప్పుడు మీరు మిస్ ఇండియా అయ్యారు మేడం, మరి మిస్ పాన్ వరల్డ్ కి ట్రై చేద్దాం అనుకుంటారా? మిస్ పాన్ లేదు, మిస్ ఇండియా తర్వాత మిస్ యూనివర్స్ ఉంది. మిస్ యూనివర్స్ మిస్ యూనివర్స్ ప్లానింగ్ ఉందా? నాకు మొన్నటి దాకా నాకు మిస్ ఇండియా తర్వాత ఆటోమేటిక్ గా మిస్ యూనివర్స్ నుంచి కాల్ రావాలి అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో మొన్నటి దాకా నేను ఏప్రిల్ లో పార్టిసిపేట్ అయింది కాబట్టి ఇప్పుడు దాకా నాకు మిస్ యూనివర్స్ నుంచి కాల్ రాలేదని కొంచెం బాధ లోన్లీగా ఫీల్ అయిపోయింది. ఏంది ఇప్పుడు దాకా చేశాను ఇంకా మిస్ యూనివర్స్ నుంచి ఇంకా కాల్ రాలేదని. బిఫోర్ వినాయక చవితి ముందే అనుకుంటా, వినాయక చవితి రోజే అనుకుంటా. సో మిస్ యూనివర్స్ దగ్గర నుంచి కాల్ వచ్చింది, వాళ్ళు చాలా సో మీరు సెలెక్టెడ్ అని కాల్ వచ్చింది. ఆడిషన్ కూడా చేసేసారు, రిజిస్టర్ చేసుకున్నాము, అన్ని అయిపోయాయి. మిస్ యూనివర్స్ కూడా నవంబర్ ఆర్ డిసెంబర్ లో మిస్ యూనివర్స్ ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది, ఢిల్లీ ఆర్ గుజరాత్ స్టార్ట్ అవుతుంది. సో మిస్ యూనివర్స్ లో కూడా ఈ శశిరేఖ పార్టిసిపేట్ చేయబోతుంది. సో శశిరేఖ పార్టిసిపేట్ చేయబోతుందా? పార్టిసిపేట్ చేస్తుంది మిస్ యూనివర్స్ లో. సో తెలుగు అమ్మాయి మిస్ యూనివర్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది, పైగా ట్రాన్స్ అమ్మాయిలతో పార్టిసిపేట్ చేస్తున్నా. ఇది కూడా ట్రాన్స్ అంటే అందరూ ట్రాన్స్ అంటే ఇది అమ్మాయి ట్రాన్స్ తో మిస్ ఇండియా అయింది, ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళతో మిస్ ఇండియా అయింది, వీళ్ళకి కూడా కేటగిరీస్ ఉంటాయి నేను కాదనట్లేదు. బట్ నాకు ట్రాన్స్ కమ్యూనిటీతో అంటే అంత నాకు మిస్ ఇండియా లెవెల్కి వెళ్ళాలి, మిస్ యూనివర్స్ కి వెళ్ళాలంటే కమ్యూనిటీలో నాకు ఎవరు తెలియదు. అంటే అంత అంటే మిస్ యూనివర్స్ దాకా ఎలా వెళ్ళాలో, ట్రాన్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలో అంత ట్రాన్స్ కంటెస్టెంట్స్ నాకు తెలియదు, అంత ర్యాంప్ అప్ లేదు. నేను ఫస్ట్ అమ్మాయిలతోటే స్టార్ట్ చేశాను, ఇప్పుడు మిస్ యూనివర్స్ కూడా అమ్మాయిలతోటే చేస్తున్నా. బట్ హ్యాపీ. ఓకే, సో ఇలానే మీరు ఇంకా ప్లానింగ్ ఉన్నాయా లేక సినిమాలో కూడా? మిస్ వరల్డ్ దాకా వెళ్ళాలి, నేను ఒక మిస్ వరల్డ్ దాకా వెళ్ళాలి. పలానా ఒక తెలుగు అమ్మాయి మిస్ వరల్డ్ కి వెళ్ళింది, ఒక విజయనగరం అమ్మాయి, ఒక పల్లెటూరు అమ్మాయి మిస్ వరల్డ్ దాకా వెళ్ళింది అని ఒక చరిత్ర సృష్టించాలి అని ఉంది. బట్ అదే మన తెలుగు టాలీవుడ్ లో కూడా మంచి యాక్టర్ అవ్వాలి, మంచి ఆపర్చునిటీస్ మూవీస్ గానీ ఇంకా సినిమాస్ లో గానీ, సీరియల్స్, వెబ్ సిరీస్ ఆర్ ఫోక్ సాంగ్స్ లో గానీ అన్ని రంగాల్లో నాకు మంచి ఆపర్చునిటీస్ రావాలి. నేను
నేను కూడా మీలో ఒక అమ్మాయిని అనుకోని నాకు మంచి ఆపర్చునిటీ ఇస్తే నా టాలెంట్ ఏంటో నేను ప్రూవ్ చేసుకుంటా. బట్ అంతకన్నా ముందు నేను ఒక రిక్వెస్ట్, నేను బిగ్ బాస్ దాకా వెళ్ళాలి అనే నా గోల్. నాకు పెద్ద ప్లాట్ఫామ్ కావాలి అంటే నాకు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కావాలి అని నేను చూస్ చేసుకుంటా. సో నాకు ఇక్కడ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ దాకా వెళ్ళినా నేను సాటిస్ఫై అవుతాను అవునా, కానీ నాకు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కావాలి. అది వస్తే నేను ఇంకా ఫుల్ సాటిస్ఫైడ్ అవుతా. బట్ నేను కంటెస్టెంట్ గా నేను బిగ్ బాస్ హౌస్ లో చూసుకోవాలి. ఐఎమ్ హ్యాపీ. ఓకే ఓకే. శశిరేఖ గారు దొంగనా? మా శశిరేఖ గారు దొంగనా అంటే మీరు ఏమంటారు? శశిరేఖ ఎందుకు దొంగ అయిందంటే అంటే నా మనసును దోచేశారు అడుగుతున్నా. మీరు దొంగనా కాదా? కాదు. కాదా? అంటే నా లాంటి మనసు ఎంతో మంది యువకుల మనసులు దోచేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? మేబీ చూసేటోళ్ళందరికీ నచ్చచ్చు. ఎందుకంటే రీసెంట్లీ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యారు. అబ్బాయి పరిచయం అయిన తర్వాత మా కాలేజీలో అమ్మాయిల కన్నా నువ్వే అందంగా ఉన్నావు అని చెప్పి ఒక 4-5 పీపుల్స్ అబ్బాయిలు చెప్పారు. అంటే ఫ్రెండ్స్ ఒక దగ్గరికి వెళ్తే వాళ్ళు మాట్లాడారు. సో అమ్మాయిల కంటే నువ్వే అందంగా ఉన్నావు, అసలు నీలో ట్రాన్స్ అని ఎక్కడ తెలుస్తలేదు మాకు. సో నేను మా కాలేజీకి తీసుకెళ్తే అందరూ ఫిదా అయిపోతారు, రావచ్చు కదా అది ఇది అని చెప్పి మాట్లాడారు. సో నేను ఇప్పుడు ప్రెసెంట్ నా కాలేజ్కి వెళ్ళడం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో మనసు దోచేసానంటే ఇంకా దానికి నేను ఏం చెప్పలేను. నా మనసు కూడా ఇచ్చేసా తీసేసి. అంటే నిజంగా వాస్తవంగా నేను కులీ కుతుబ్ షా ఒక అమ్మాయి కోసము చార్మినార్ కట్టిన అంటే నమ్మలేకపోయినా. నిజంగా మిమ్మల్ని చూసిన తర్వాత చార్మినార్ ఇంకొక చార్మినార్ కట్టాలనిపిస్తుంది. అంత క్యూట్ గా ఉన్నారు మీరు. నిజంగా మీకేమైనా లెగ్ పెయిన్స్ అట్లా ఏమైనా వస్తున్నాయా? రావండి. అందుకంటే నా మైండ్ లో ఇంటర్వ్యూ అయినప్పుడు నా మైండ్ తిరుగుతున్నారు, అందుకోసమే అడుగుతున్నా. అంటే మీరే ఇప్పుడు కాదా? అంటే మేడం మీరు చెప్పండి, అంటే మీరు ఇప్పటి వరకు ఏమన్నా అనిపించిందా సూసైడ్ చేసుకున్న ఆలోచన వరకు ఎప్పుడు వచ్చిందా మీకు? ఎప్పుడన్నా సూసైడ్ అంటే బిఫోర్ సర్జరీకి ముందు సూసైడ్ చేసుకోవాలనిపించింది. ఎందుకు అనిపించింది? అందుకు నేను ఎందుకు బతికాను, ఈ లైఫ్ నాకు ఎందుకు చేయవద్దు అని చెప్పి అనిపించింది. ఇప్పుడు శశిరేఖ గారు అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ LG TV. థ్యాంక్ యూ. LG TV కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to LG TV. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe LG TV. Subscribe LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.